రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో కోరినట్లుగా సీబీఐకి కేసు అప్పగించాలన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసింది స్టేట్ పోలీసులే కాబట్టి సీబీఐతో విచారణ చేయించాలన్నారు. గత సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించి వ్యక్తుల ప్రైవేట్ సంభాషణలను విందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తో కుమ్మక్కు కాకుంటే సీబీఐకు కేసు బదలాయించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పోలీస్ దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. పోలీసుల మీదనే పోలీసులు దర్యాప్తు జరుపుకోవడం, ఒక వ్యవస్థ మీద, వ్యక్తి మీద కాదు, ఒక పోలీస్ వ్యవస్థ మీద అదే పోలీస్ వ్యవస్థ దర్యాప్తు జరపడం అనేటువంటిది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీరు ఏ మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే, ఏ మాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత సంవత్సరమే రాష్ట్ర హైకోర్టులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారపూర్వకంగా మేము పిటిషన్ వేశాము. ఆ కేసు నడుస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజకీయ కారణాలతో కానీ బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్ముకు అయినందుకు కారణంగా కానీ ఒకవేళ దర్యాప్తుకు ఆదేశించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానం ముందు మరింత పకడ్బందీగా మా వాదనలు వినిపిస్తాము. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు తెచ్చుకుంటామనేటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకులే కాదు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న కోర్టుకు తెలిపినటువంటి వివరాల ప్రకారము రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వాళ్ళు రాష్ట్ర హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. ఒక రాజకీయ నాయకులే కాదు, వ్యాపారస్తులు, సినిమా నటులు, నటీమణులు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల బ్లాక్మెయిలింగ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. అందుకే మాకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం సిబిఐకి ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానంతో మాకున్నది కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సిబిఐ దర్యాప్తు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి వాక్ స్వాతంత్రం కావచ్చు, లేకపోతే తన వ్యక్తిగత సంభాషణలు వినేటువంటి అధికారం ఎవరికీ లేదు. కానీ ఇది పూర్తిగా యథేచ్ఛగా ప్రతి ఒక్కరి బాత్రూమ్లలోకి వెళ్ళి, బెడ్రూమ్లలోకి వెళ్ళి, వ్యాపారాలలోకి వెళ్ళి, సంబంధాలకు వెళ్ళి తొంగి చూశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడ కూడా ట్యాపింగ్ జరగలేదు. ఇందులో మీడియాకు సంబంధించినటువంటి ఎడిటర్సు, మీడియా అధినేతలు, మీడియా రిపోర్టర్స్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఇవాళ నేను ఇంటర్వ్యూ చూశాను నేను. కాబట్టి మీడియాను కూడా వదలే, ఇందులో ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక సాదాసీదా కేసు కాదు. ఈ కేసు మరి ఖచ్చితంగా సిబిఐ ద్వారానే పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుంది, దోషులకు శిక్ష పడుతున్నటువంటి ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉంది.